పాలకుర్తి నియోజకవర్గం. నా పేరు లోడంగి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు. సార్, బీఆర్ఎస్ అధికారులు రాగానే ప్రవేశపెట్టినటువంటి పథకాలు మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి నోచుకున్నారు సార్? బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఈరోజు షాదీ ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఈరోజు వాటర్ ట్యాంకుల నిర్మాణం మా దేవరప దగ్గర 2-3 ఉన్న రోజులు ఈరోజు 10-15 వరకు తీసుకురావడం. అదేవిధంగా ప్రతి ఈరోజు ఒక్కొక్కరు రైతులు వ్యవసాయ పొలాల్లో పోవాలంటే కూడా ఎంతో ఇబ్బందులు పడారు. ఈ రోజులలో ఒక్కొక్క మట్టి రోడ్లు చాలా ఆ విషయంలో మాత్రం చాలా రైతులు చాలా అంటే చాలా సంతోషపడుతున్నారు. కనీసం కాలినడకన పోవడానికి కూడా ఈరోజు బాటలు లేని రోజులలో ఈరోజు 20 ఫీట్ రోడ్స్ తోటి రోడ్లు పోయడం, మెటల్ రోడ్డు పోయడం వల్ల చాలామంది రైతులు ఈరోజు చాలా సంతోషపడుతున్నారు. గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది సార్ మీ గ్రామంలో? సర్పంచ్ పాలన పూర్తి స్థాయిలో వారు 5 సంవత్సరాలు వారు పూర్తి స్థాయిలో దేవరప గ్రామంలో నిర్వర్తించారు. దాన్ని కొందరు తప్పుదో పట్టిస్తూ వారిని హేళన చేయడం, వారిని కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది. దాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన నిందలే తప్పే దేవరప బీఆర్ఎస్ సర్పంచ్ పాలనలో గత 5 సంవత్సరాలు పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది సార్. మిషన్ పోయి కదా ఇంటింటికి నల్ల మీ బీఆర్ఎస్ సాయంలో చేశారా? ఇంటింటికి మిషన్ భగీరథ మా దేవరప గ్రామంలో పూర్తి స్థాయిలో జరిగింది సార్. కాకపోతే మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ద్వారా ఇవ్వడం వల్ల కొంతమందికి దాని గురించి పూర్తిగా అవగాహన లేక మాకు అసలు మిషన్ భగీరథ నీళ్ళే రాలేదు అనేది ఒక అపోహ అనేది తీసుకొచ్చారు. కాకపోతే దాన్ని పూర్తి స్థాయిలో మా వాటర్ ట్యాంకులకు కనెక్షన్ ఇవ్వడం వల్ల అదే రూట్లో రావడం జరిగిందని సపరేట్గా వాటికి వేసిన నల్లల ద్వారా ఇవ్వకపోవడం ద్వారా గ్రామంలో ప్రజలకు పూర్తి స్థాయిలో దాని గురించి తెలియక కొంచెం దాన్ని హేళన చేయడం కొంతమంది కాంగ్రెస్ నాయకులకు అదొక అలవాటుగా మారిపోయింది. అట్లనే సార్, మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం అతని మీద వ్యతిరేకత మాత్రం ఏమాత్రం కూడా లేదు. కాకపోతే ఎంతసేపటికి మాజీ మంత్రివర్యులు 6-7 సార్లు గెలుచుకుంటూ వచ్చారు. ఇక్కడ పాలకుర్తి ప్రజలు కూడా 3 సార్లు పూర్తి స్థాయిలో వారికి మద్దతు ఇచ్చారు. 3 సార్లు మనం చేసినాం కదా, ఒక్కసారి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇద్దాము అనే ఆలోచన తప్పే అతడు అభివృద్ధి చేయలేదనేది మాత్రం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. అతడు పూర్తి స్థాయిలో మా సార్ గారు పూర్తి స్థాయిలో మాకు దేవరప గ్రామానికి కానీ పాలకుర్తి నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో వారు పనులు చేశారు. కొంత అవకాశం అనేది ఇద్దామనేది ఒక్క ఆలోచన తప్ప వారి మీద ఎటువంటి కోపం కానీ ఎటువంటి వారి మీద లేదని దేవరప గ్రామం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పగలను. అట్లాగే సార్, మీరు కూడా ఒక యువకులు సార్. 9 ఏళ్ల పాలనలో నిరుద్యోగ సమస్యని ఎందుకు మీరు అరికట్టలేకపోయారు? నిరుద్యోగ సమస్య అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో జనాలకు దాన్ని అసలు వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఉద్యోగాలను ఎన్నో నోటిఫికేషన్లు వేయడం జరిగింది. కానీ దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని సఫలీకృతం దాన్ని జనాలకు తీసుకుపోవడానికి ఆ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది సార్. అట్లాగే సార్, మీ 9 ఏళ్ల పాలనలో డబుల్ బెడ్రూమ్లు మీ గ్రామంలో ఎన్ని ఇచ్చారు సార్? ఎంతమందికి ఇచ్చారు? మా 9 ఏళ్ల పాలనలో దేవరపల గ్రామ పంచాయతీలో 150కి పైగా దేవరపల గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు పంచడం జరిగింది సార్. అది మా నియోజకవర్గంలో మా దేవరపల గ్రామం అత్యధికంగా డబుల్ బెడ్రూమ్లు తీసుకోవడం జరిగింది సార్. కానీ సార్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎక్కువ మీ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారని చెప్పేసి కొంతమంది వాదన సార్. మా పార్టీ కార్యకర్తలు అన్న మాత్రం అది కాంగ్రెస్ పార్టీ నిస్వార్థపు ఆలోచన. మేము పూర్తి స్థాయిలో ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు పంపిణీ జరిగినా గ్రామ సభలో అందరి సమక్షంలో ఎంఆర్ఓ గారు, స్థానిక ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు అధికారుల చేతుల మీదుగా పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ పంచడం జరిగిందే తప్ప
ఎక్కడ కానీ మేము బీఆర్ఎస్ పార్టీ సొంతంగా పంచడం అనేది జరగలేదు. అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీద నిందలేయడం కోసం తప్పే వేరే ఆలోచన మాత్రం లేదు. అట్లాగనే సార్ మీరు కూడా యువకులు ఇప్పుడు ఎక్కువ బీఆర్ఎస్ పాలన వల్లనే మద్యానికి బానిస అయిపోయారని చెప్పేసి కొంతమంది వాదన సార్. ఎందుకంటే మద్యం షాపులు ప్రతి గల్లీకి 2-3 ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా ఎందుకు అరికట్టలేకపోయారు? మద్యపానం అనేది సార్ దాని గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడే మద్యం అనేది ఏర్లై పారడం అనేది కరెక్ట్ కాదు సార్. అది గత ప్రభుత్వాల నుంచి కూడా జరుగుతూనే ఉన్నది. కానీ దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వానికే రుద్ది ఈ రేవంత్ రెడ్డి గారి మాటలు అయితే ఏ విధంగా ఉంటాయో మనకు అందరికీ తెలిసిందే. ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే మద్యం వచ్చింది, అదివరకు ఎవ్వరికి ఏం తెలియదు అన్నట్టుగా మాట్లాడడం మాత్రం అది సిగ్గుచేటు. అది మద్యపానం అనేది యువతను కొంత మీరు యువతే ఆలోచించుకోవాలి దాని గురించి. చెప్తా ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా మన మనసుకు ఉండాలి, మన ఆలోచన ఉండాలి. ఎంతోమంది తాగకుండా చేయకుండా ఎన్నో అవకాశాలను చేజిక్కున్న వాళ్ళు ఉన్నారు. ఆ వాళ్ళని ఎందుకు ఆదర్శంగా ఎంతసేపటికి తాగిన వాళ్ళని పట్టుకొని వీళ్ళని అనడం కానీ తాగకుండా ఎన్నో విధాలుగా ఎన్నో అవకాశాలు కల్పించుకున్న ఎంతోమంది యువత దేవరపల్లి గ్రామంలో ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప ఎంతసేపటికి మద్యం అనేది నీ చెడు అలవాటు. అది గ్రామంలోని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. మొదటి అది ఏ ప్రభుత్వాన్ని మీద నెట్టడం కాదు, తల్లిదండ్రులు మొదట దాని గురించి ఆలోచన చేసుకోవాలి. నా కొడుకు ఏం చేస్తుండే తల్లిదండ్రుల ఆలోచన మీద తల్లిదండ్రులు వారిని ఒక కంట కనిపెట్టుకుంటా చేయాలి. కానీ ప్రభుత్వాల మీద నెట్టడం మాత్రం అది కరెక్ట్ కాదు సార్. అట్లాగనే సార్ యువకులు ఎక్కువ డ్రగ్స్కు బాగా బానిస అయిపోతారు. దీనిపైన మీ స్పందన సార్? డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాలంటే ఏ ఒక్క పార్టీతోడో ఏ ఒక్క వ్యక్తితోడో కాదు సార్. అది ప్రతి ఒక్క వ్యక్తి సొంతంగా తన తమ్ముడు తన అన్న ఆగమవుతున్న ఆలోచనతో ప్రతి ఒక్కరూ దాని పార్టీలకు అతీతంగా దానికి ముందుకు వచ్చి ప్రతి ఇన్ఫర్మేషన్ మా స్థానిక ఎస్ఐ గారు అవుతుంది, ప్రజాప్రతినిధి అవుతుంది, వారి దృష్టికి తీసుకుపోయి ఎక్కడికక్కడ ఖండించుకుంటూ పోతేనే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది సార్. దానికి ఏ పార్టీతో సంబంధం లేదు. ప్రతి వ్యక్తి దాని గురించి ఆలోచన చేసుకొని ఆ మహమ్మారిని గ్రామంలో అడుగు పెట్టకుండానే దాన్ని వెంటనే అరికట్టాలని దేవరపల్లి గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాం సార్. అట్లాగనే సార్ ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో ఎక్కువ ఎన్నికలంటే మద్యం, డబ్బు, దీన్ని ఏ విధంగా నియంత్రిస్తారు సార్? ఇప్పుడు ఇప్పటి నుంచైనా కొంచెం మద్యం డబ్బు అనేది కొంచెం స్థానిక ఎలక్షన్లలో దాని గురించి ఏర్లై పారేది అది దొంగసాటు వ్యవహారాలు ప్రతి పార్టీలో కొంతమేరకు జరుగుతూనే ఉంటాయి సార్. దాన్ని ఆలోచన చేయాలంటే ఫస్ట్గా యువత దాని గురించి ఆలోచన చేసుకొని యువత పార్టీకి అతీతంగా యువత కొంచెం ప్రతి ఓటర్ను చైతన్యపరిచే విధంగా ఆలోచన చేసుకొని మద్యానికి డబ్బుకు లోన్ కాకుండా వ్యక్తిత్వం చూసే స్థానిక ఎలక్షన్లలో గెలిపించుకోవాలని మా కోరిక సార్. ఒక అధిష్టానంలో గుర్తించి సర్పంచ్గా ఉంటే మీరు మీ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు సార్? అది అధిష్టాన నిర్ణయం తీసుకున్న తర్వాత వారి యొక్క ఆలోచన తగ్గట్టుగా మేము పనిచేయగలుగుతాం సార్. దాని గురించి మేము ఎక్కువ మాట్లాడదలుచుకున్నాం. ఈ ఎన్నికలు ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఫైనల్ ఎన్నికలను ఉద్దేశించి గ్రామ ప్రజలకు వ్యక్తిత్వాన్ని చూడండి. మొట్టమొదలుగా వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూడండి. వ్యక్తిత్వంలో మనం 5 ఏళ్ళు వాళ్ళని గెలిపిస్తే మనకు ఎటువంటి సేవలు చేయగలుగుతారో దాన్ని మాత్రమే చూడండి. పార్టీని మాత్రం చూడకండి. పార్టీ వల్ల ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ని గెలిస్తేనే మనకు పనులు అయితే అనేది అది కరెక్ట్ కాదు. వ్యక్తి కరెక్ట్ అయి ఉంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అతడు అన్ని రకాలుగా మనకు చేదోడు వదోడుగా ఉంటూ మన గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాడు.